నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో మల్లన్న ఆలయ కమాన్ నిర్మాణం కొరకై శుక్రవారం మండల మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ 1,01,116 రూపాయలను గ్రామస్తుల సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్మెడ మల్లన్న ఆలయ కమాన్ నిర్మాణం కొరకు గతంలో మాట ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మల్లన్న ఆలయ కమిటీ సభ్యులకు అమౌంట్ అందించామన్నారు. మండలంలో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని మండపాలలో దుర్గాదేవి అమ్మవారు కొలువుదీరారని, దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. చల్మెడ నుండి మల్లన్న ఆలయం వరకు ఉన్నటువంటి అంతర్గత జిల్లా కామారెడ్డి పెద్దమల్లారెడ్డికి వెళ్లే రోడ్డును త్వరలో మంజూరు అయ్యేలా కృషి చేస్తామని, పార్టీలకు అతీతంగా ప్రజల సౌకర్యార్థం పనిచేస్తామన్నారు. అనంతరం గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి సభ్యత్వాలు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు బొమ్మన మల్లేశం, దొంతరబోయిన మధు, ఆకుల బాలయ్య, బెస్తా నర్సింలు, బొమ్మెన నర్సింలు, స్వామి, తుమ్మల రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గతంలో ఏదైతే మల్లన్న కమాను కోసం నిర్మాణం కోసం అయితే మనం హామీ ఇచ్చినాం, హామీలో భాగంగా ఈరోజు గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా త్వరితగతిన ఆ మల్లన్న యొక్క కమాన్ పూర్తయి ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ కమిటీ సభ్యులకు అమౌంట్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్న సంకల్పంతో అందరికీ కూడా దసరా నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చల్మెడ నుండి ఏదైతే మల్లన్న కమాన్ మీదుగా వెళ్ళే మనకు మల్లబాట ఉన్నదో అది ఇక్కడ నుండి పెద్దమల్లారెడ్డి అంతర్జిల్లా రహదారిగా మారినట్టయితే మనకు ఎంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులు కూడా ఇక్కడ నుండి వ్యవసాయ కోసము ఎక్కువగా ఆధారపడినటువంటి రోడ్డు ఆ రోడ్డు. ఇక్కడ నుంచి పెద్దమల్లారెడ్డికి పోవాలంటే మళ్ళీ తిరిగి రామాయంపేట మీదుగా వెళ్ళినప్పుడు దరిదాపుగా 22-23 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఈ రోడ్డును పునరుద్ధరించుకున్నట్టయితే, మనం బీటీ రోడ్డు ఏర్పాటు చేసినట్టయితే 8 కిలోమీటర్లలో మనం పెద్దమల్లారెడ్డి కానీ అటు కామారెడ్డికి కానీ అనుసంధానం అవుతుందని చెప్పేసి ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ, రైతులందరూ వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని మన ఎంపీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళినాం. ఎంపీ గారు గ్రామ ప్రజలతో డిస్కస్ చేసేసి అదేవిధంగా ఈ గారికి ప్రపోజల్ పెట్టమని చెప్పారు. నేను ఇప్పుడే మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా ఎంపీ రఘునందనరావు దృష్టికి తీసుకుని వెళ్ళినట్టయితే ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఏదైతే మనకు రాబోయే కాలంలో నిధులు వస్తాయో ఆ నిధులను సద్వినియోగం చేసుకొని ఈ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం పాల్పడుతున్నాం కాబట్టి అందరూ మమేకమై ఆ దిశగా పోయినట్టుంటే ఈ రెండు అంతర్జిల్లాల మధ్య ఒక రవాణా వ్యవస్థ ఏర్పడమే కాదు, రైతులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసికట్టుగా పనిచేసి అందరం సమన్వయంతో ఈ రోడ్డును నిర్మించుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే వినతిపత్రం కూడా ఒకటి ప్రిపేర్ చేసిండ్రు. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసేసి ఈరోజు వెళ్ళి ఈ గారితో కలిసి ఆ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకసారి డిపిఆర్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనకు స్థానికంగా ఇంకో లెటర్ కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. వీలైతే నేను కూడా ఎమ్మెల్యే గారిని కలిసి కూడా చెప్తాను. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం మనం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇవన్నీ పార్టీల గురించి పట్టించుకున్నటువంటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి డెవలప్మెంట్ గురించి దిశగా మనం అందరం ఆలోచించాలనే సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ